ఇప్పుడు టెట్ 1A ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా సిలబస్ అనాలిసిస్ని మనం చూస్తూ ఉన్నాం. గత 2 వీడియోస్లో ఎలిమెంట్స్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ అనేటువంటి హెడ్డింగ్ కింద ఏమేమి ఒక ఆస్పిరెంట్ ఆఫ్ టెట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాల్సి ఉందో నేను మీతో డిస్కస్ చేసి ఉన్నాను. అయితే రాబోయేటువంటి వీడియోస్లో ప్రతి ఐటమ్ని నేను ఒక వీడియో రూపంలో తీసుకుని మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. సో మనం సప్లై చేసేటువంటి వీడియోసే మీకు మేజర్గా ఇంగ్లీష్ క్లాస్ అంతా కూడా ఆ పర్పస్ని ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఏ పర్పస్ అయితే మీరు ప్రిపేర్ అవుతున్న పర్పస్ని సర్వ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక హెడ్డింగ్ ఏంటి అంటే కమ్యూనికేషన్ దగ్గరికి వెళ్తున్నాను. కమ్యూనికేషన్, ఎస్. సో మనకు గైడ్లైన్స్లో ఒక లాంగ్వేజ్కి సంబంధించి ఎలిమెంట్స్ ఆఫ్ ద లాంగ్వేజే కాకుండా కమ్యూనికేషన్ని కూడా మేము చెక్ చేస్తాం అని మనకి గైడ్లైన్స్లో చూపించి ఉన్నారు కదా. సో కమ్యూనికేషన్లో భాగంగా ఏమేమి అడగడానికి అవకాశం ఉందో ఒకసారి మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మనకి ఒక లాంగ్వేజ్ టీచర్గా ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్కి మనం క్లాస్ చెప్పేటప్పుడు మనకి 6 అకాడమిక్ స్టాండర్డ్స్ మన యొక్క అకాడమిషియన్స్ సెట్ చేసి ఉన్నారు. 6 గోల్స్ని అకాడమిక్ గోల్స్ని మనకు సెట్ చేసి ఉన్నారు. మనం క్లాస్ రూమ్లో ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ను రీచ్ అయితే పిల్లవాడికి లాంగ్వేజ్ను బ్రహ్మాండంగా చెప్పినట్టుగా అకాడమిషియన్స్ డిఫైన్ చేసి ఉన్నారనమాట. ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ 6 ఉన్నాయి. అందులో చివరి అకాడమిక్ స్టాండర్డ్ ఏంటి అంటే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఎలిమెంట్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత నేర్చుకున్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి లాంగ్వేజ్ని డైలీ లైఫ్లో ఏ విధంగా ఉపయోగించి బెనిఫిట్ పొందాలా అనేటువంటి ఐటమ్ని డీల్ చేసేటువంటి దాన్నే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అంటాం. దానినే మనం బ్లంట్గా ఏమని చెప్పవచ్చు అంటే కమ్యూనికేషన్. మనకు తెలుసు లాంగ్వేజ్ అనేటువంటిది 2 రకాలుగా కమ్యూనికేట్ చేయబడుతుంది. ఒకటి ఓరల్గా, రెండవది రిటర్న్ ఫామ్లో. ఓరల్గా చేసేటువంటి కమ్యూనికేషన్ని మనం కాన్వర్జేషన్ అని అంటాం. సో రిటర్న్గా మనం కమ్యూనికేట్ చేసేటువంటి దానినే లెటర్ రైటింగ్ అనో, లేకపోతే ప్రెస్సీ రైటింగ్ అనో, సో లేకపోతే రైటింగ్ ఆర్టికల్ అనో, సో రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. ఒక్కసారి నేను కమ్యూనికేషన్ ఎన్ని రకాలు అనేటువంటిది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఒకటేమో ఓరల్ కమ్యూనికేషన్, ఇంకొకటేమో రిటర్న్ కమ్యూనికేషన్. అంటే రేపటి మీ ఎగ్జామినేషన్లో లాంగ్వేజ్ని కమ్యూనికేట్ చేసేటువంటి ఈ 2 అంశాల మీద క్వశ్చన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రిటర్న్ కమ్యూనికేషన్లో భాగంగా తప్పనిసరిగా లెటర్ రైటింగ్ మీద ప్రశ్నలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. లెటర్ రైటింగ్ అనేటువంటిది ఇట్స్ ఎ రిటర్న్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో తప్పనిసరిగా లెటర్ రైటింగ్ మీద ప్రశ్నలు మీకు రేపటి ఎగ్జామినేషన్లో ఉంటాయి. అదేవిధంగా హౌ టు ప్రిపేర్ ఏ డ్రాఫ్ట్, ఏ విధంగా డ్రాఫ్ట్ను మనం ప్రిపేర్ చేయాలి, అండ్ హౌ టు రైట్ అన్ ఆర్టికల్ని ఏ విధంగా మనం రాయాలి, అండ్ దెన్ హౌ టు రైట్ ఏ ప్రెస్సీ రైటింగ్ని ఏ విధంగా మనం నేర్చుకోవాలి ఒక ఆస్పిరెంట్గా. రేపు ఏదైనా పిల్లలకి చెప్పాలి అంటే బాబు మన దగ్గర ఉండేటువంటి టోటల్ లింగ్విస్టిక్ స్టఫ్ని అంటే లాంగ్వేజ్ యొక్క నాలెడ్జ్ని ఇన్ని రకాలుగా బయటకు ఎక్స్ప్రెస్ చేయవచ్చు, కమ్యూనికేట్ చేయవచ్చు, వాటి మీద మీకు పట్టుకున్నారని పిల్లవాడికి చెప్పాలి. సో అదేవిధంగా డైరీ రైటింగ్, ఏ విధంగా డైరీని రాయాలి. సో ఓవరాల్గా ఇవి రాసేటప్పుడు ఏ టెన్స్ని, ఏ రకమైనటువంటి లాంగ్వేజ్ని మనం యూజ్ చేయాలి అనేటువంటి దాని మీద. ప్రెస్సీ రైటింగ్ రాయాలి అంటే హౌ టు రైట్ ప్రెస్సీ, while writing a essay, what are the things to be observed and what are the things to be obeyed అనేటువంటి దాని మీద కూడా ప్రశ్నలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏదైనా ఒక పేపర్ ఆర్టికల్, లేకపోతే ఒక ఎడిటోరియల్, లేకపోతే ఒక ఇన్సిడెంట్ మీద డిస్క్రిప్టివ్ రైటింగ్ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు సిసిఈ ప్యాటర్న్లో చూసినట్లయితే రిటర్న్ కమ్యూనికేషన్ మీద చాలా ఉన్నాయి. సో నేను ఒక వీడియోని కమ్యూనికేషన్లో రిటర్న్ కమ్యూనికేషన్ మీద ఎన్ని విధాలుగా మన దగ్గర ఉండేటువంటి ఐడియాస్ని ఇతరులతో షేర్ చేసుకోవచ్చు రిటర్న్ ఫామ్లో అనేటువంటి ఒక కంప్లీట్ వీడియోని మీతో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. సో దయచేసి ప్రస్తుతానికైతే నేను మిమ్మల్ని గైడ్ చేస్తున్నాను, ఛానలైజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో మ్యాక్సిమం స్టఫ్ని మనం ఇక్కడ అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలలో ఏ రకమైనటువంటి ఫంక్ ఫియర్ లేకుండా ఆస్పిరెంట్స్ అందరికీ హెల్ప్ చేయాలనేటువంటి సదుద్దేశమే ఇది.
రైట్. సో నెక్స్ట్ వీడియోస్ లో వీటి మీద నేను క్లారిటీ ఇస్తాను. సో ఆర్టికల్స్, ఎడిటోరియల్స్ అండ్ దెన్ డిస్క్రిప్టివ్ రైటింగ్. సో వీటన్నిటి మీద పట్టు ఉండాల్సిందే. సో రిటర్న్ కమ్యూనికేషన్ లో భాగంగా ఇన్నిటి మీద పట్టు ఉండాలి. సో ప్రతిదాన్ని ఏ టెన్స్ లో యూజ్ చేయాలి, ప్రతిదానిలో మనం ఫాలో కావాల్సినటువంటి ఫీచర్స్ ఏంటి, దీని మీద ఎక్కువ ప్రశ్నలు అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఓరల్ చూస్తే, మొట్టమొదట ఓరల్ గా చేసేటువంటి కమ్యూనికేషన్ ఏమంటామంటే స్పీచ్ అని అంటాం. సో దీనికి డయలాగ్ అని అంటాం, దీనికి ఎటిక్వేట్, రకరకాల పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం. దీన్ని కాన్వర్జేషన్ అని అంటాం. సో ఓరల్ కమ్యూనికేషన్ అయినా రిటర్న్ కమ్యూనికేషన్ ఇద్దరి మధ్య జరుగుతుంది అని మీరు గమనించాలి. ఇక్కడేమో స్పీకర్ లిజనర్ ఉంటారు, ఇక్కడేమో రైటర్ రీడర్ ఉంటారు. ఈ రెండింటి మధ్య జరిగేటువంటి మోడ్ ఆఫ్ వే ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏమంటామంటే మనం కమ్యూనికేషన్ అని అంటాం. సో కమ్యూనికేషన్ ఇస్ ఏ టూ వే ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోవాలి. వన్ వే ఒక వైపు నుంచి మరొక వైపుకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ వైపు నుంచి మళ్ళీ ఈ వైపుకి ట్రాన్స్ఫర్ అవుతుంది. రెండు రకాలుగా మనం చూడాలి. సో ఈ కమ్యూనికేషన్ లో ఓరల్ కమ్యూనికేషన్ కు సంబంధించి ఓవరాల్ గా మనం లాంగ్వేజ్ ని ఏ విధంగా యూజ్ చేసుకుంటాం అనేటువంటి దాన్ని సో మనకి రేపటి ఎగ్జామినేషన్ లో చెక్ చేయబోతున్నారు. నేను ఏం చెప్తున్నాను, నేను టెట్ 1A లో సెకండ్ లాంగ్వేజ్ అనేటువంటి ఇంగ్లీష్ ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, మీ దగ్గర ఉండేటువంటి మెటీరియల్, మీరు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్స్ లో నేర్చుకున్నటువంటి ఇంగ్లీష్ సరిపోతుంది, అయితే దాన్ని ఛానలైజ్ చేసుకోవాలి. సో ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ మీద మీకు ఐడియా ఉండాలి. సో థింగ్స్ విత్ యూ షుడ్ బి మౌల్డెడ్ అగైన్ ఇన్ ఆర్డర్ టు మీట్ ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ద పేపర్ సెట్టర్ అనేటువంటి విషయాన్ని మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. సో ఓవరాల్ గా సో ఈ కమ్యూనికేషన్ ని మనం ఓరల్ రిటర్న్ చెప్తున్నాం. రిటర్న్ కమ్యూనికేషన్ లో భాగంగా ఇన్ని రకాలుగా అడగడానికి అవకాశం ఉంది. అండ్ దెన్ ఓరల్ కమ్యూనికేషన్ లో భాగంగా మనం ఎన్ని రకాలుగా అడగచ్చు అనేటువంటిది నేను మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఓరల్ కమ్యూనికేషన్ ని మనం ఎన్ని రకాలుగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఓరల్ గా ఎన్ని సందర్భాల్లో మనం కమ్యూనికేట్ చేయవచ్చు, ఓరల్ కమ్యూనికేషన్ కి అవసరమైనటువంటి స్టఫ్ ఏంటి, ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేస్తాం. దీనికంటే ముందుగా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో గ్రామర్ అనేది ఉంది కదా, గ్రామర్ అని ఉంది. ఈ గ్రామర్ ని రెండు రకాలుగా మనం డివైడ్ చేయవచ్చు. ఒకటేమో ట్రెడిషనల్ గ్రామర్, ఇంకొకటేమో ఫంక్షనల్ గ్రామర్. రెండు రకాల గ్రామర్ ఉంటుంది. సో ఒకటేమో ట్రెడిషనల్ గ్రామర్, ఇంకొకటేమో ఫంక్షనల్ గ్రామర్. దయచేసి గమనించండి, మీరు ఇంతవరకు నేర్చుకున్నదంతా కూడా ట్రెడిషనల్ గ్రామరే. ఈ ట్రెడిషనల్ గ్రామర్ రేపటి ఎగ్జామినేషన్ లో చాలా లో పర్సంటేజ్ లో చెక్ చేయబడుతుంది. సో ఫంక్షనల్ గ్రామర్ మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంది. ఫంక్షనల్ గ్రామర్, ఈ ఫంక్షనల్ గ్రామర్ని మనం ఏమంటామంటే ఓరల్ కమ్యూనికేషన్ అని అంటాం. సో ఓవరాల్ గా మనకి ఆర్టికల్స్ ఉన్నాయి, అండ్ దెన్ వాయిస్ ఉంది, అండ్ దెన్ స్పీచ్ ఉంది, అండ్ దెన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది, అండ్ దెన్ క్వశ్చన్ ట్యాగ్ ఉంది, అండ్ దెన్ టెన్సెస్ ఉన్నాయి, అండ్ దెన్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి, అండ్ దెన్ పంక్చువేషన్ మార్క్స్ ఉన్నాయి, అండ్ దెన్ ప్రొనౌన్సియేషన్ కూడా ఉంది. సో ఈ అంశాలని రేపటి మీ ఎగ్జామినేషన్కి కమ్యూనికేషన్లో భాగంగా మీరు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఓవరాల్గా ఆర్టికల్స్ని నేర్చుకోవాలి, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద పట్టు ఉండాలి, డైరెక్ట్ ఇండైరెక్ట్ లేదా రిపోర్టెడ్ స్పీచ్ మీద అవగాహన ఉండాలి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద క్లారిటీ ఉండాలి, క్వశ్చన్ ట్యాగ్ ఆపరేషన్ మీద మనకి పట్టు ఉండాలి, అండ్ దెన్ టెన్సెస్ అనేటువంటి వాటిని డైలీ లైఫ్లో ఏ విధంగా యూజ్ చేస్తారు అనేటువంటి ఒక అండర్స్టాండింగ్ నేచర్ ఉండాలి. ప్రిపోజిషన్స్ అనేటువంటివి నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ సిటిజన్స్ అయినటువంటి ఇండియన్స్కి చాలా కష్టమైనటువంటి ఏరియా. ప్రిపోజిషన్స్ యొక్క యూసేజ్ మీద మనకు తప్పనిసరిగా ఒక అవగాహన ఉండాలి. అండ్ దెన్ పంక్చువేషన్ మార్క్స్ని, దీస్ ఆర్ ది నెగ్లిజిబుల్ థింగ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. పంక్చువేషన్ మార్క్స్ను ఏ కోచింగ్ సెంటర్లో కానీ ఏ ఇన్స్టిట్యూట్లో కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేయరు. ఈవెన్ లాంగ్వేజ్లో వాటి యొక్క ఇంపార్టెన్స్ని చాలా తక్కువ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే మీరు గమనించినట్లయితే 4th క్లాస్లోనే పంక్చువేషన్ మార్క్స్ మీద ఎలాబొరేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి
మనకి మన స్టేట్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చి ఉన్నారు. పంక్చువేషన్ మార్క్స్ మీద క్లారిటీ లేకపోతే ఓవరాల్గా మనం ఓరల్గా కమ్యూనికేట్ చేయడం చాలా కష్టమైంది. సో దానితో పాటుగా మనకి ప్రొనౌన్సియేషన్ మీద క్లారిటీ ఉండాలి. ఏ వర్డ్ని, ఏ ఎక్స్ప్రెషన్ని ఏ రకంగా మనం ఆర్టికులేట్ చేయాలనే దాని మీద క్లారిటీ లేకపోతే మనకు రేపటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం వీలు పడదు. సో చిన్న విషయాన్ని మాత్రమే నేను ఇక్కడ మీతో డిస్కస్ చేస్తాను. వీటన్నింటినీ ట్రెడిషనల్గా మనం నేర్చుకుని ఉన్నాం. ట్రెడిషనల్గా అయితే పలాని మాన్యుమెంట్కి ముందు వైపున, లేదా పలాని వాటర్ బాడీకి ముందు వైపున, లేదా పలాని న్యాచురల్ రిసోర్స్కి ముందు వైపున ఏ ఆర్టికల్ని యూజ్ చేయాలనేటువంటి క్వశ్చన్స్ రావు అని చెప్పడం నా ఉద్దేశం. ఆర్టికల్స్ పనికిరావు నేను అనట్లే. అయితే మీ దగ్గర ఉండేటువంటి స్టఫ్ని ఇంకొంచెం జెంటిల్ వేలో మనం దానిని యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చూడండి, ఆర్టికల్స్కి సంబంధించి సో ఓరల్ కమ్యూనికేషన్లో భాగంగా ప్రశ్న ఎలా ఉంటుందో ఒక చిన్న విషయాన్ని నేను చెప్తా. ఇట్స్ ఎ ట్రీ, ఇట్స్ ఎ ట్రీ డాష్ ట్రీ has many branches. సో ఇక్కడ నేను ఒక చిన్న సెంటెన్స్ రాశాను. ఆర్టికల్స్ రేపటి ఎగ్జామినేషన్లో ఉంటాయి. అయితే ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి, డెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటి, ఈ క్రింది సందర్భంలో యూజ్ చేసే డెఫినెట్ ఆర్టికల్ ఏంటి, లాంటి ప్రశ్నలు తక్కువగా కనపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. డైరెక్ట్గా దీన్ని మన డైలీ లైఫ్లో కమ్యూనికేషన్లో భాగంగా యూజ్ చేసుకుని మనం చెక్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, ఇట్స్ ఏ ట్రీకి ముందు వైపున నేను ఏ అనేటువంటి ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేశాను. అయితే డాష్ ట్రీ హ్యాస్ మెనీ బ్రాంచెస్, మళ్ళీ అదే ట్రీకి సంబంధించినటువంటి రెఫరెన్స్ ఇక్కడ వచ్చింది కదా, ఇది కమ్యూనికేషన్లో భాగంగా మనం యూజ్ చేస్తాం. మరి ఆ ట్రీకి ముందు వైపున ఏమొస్తుంది? సో చాలా మంది పిల్లలకు ఉండేటువంటి డౌట్ ఏంటి అంటే, సో ట్రీకి ముందు వైపున ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ వచ్చింది కదా, నెక్స్ట్ ట్రీకి ముందు వైపున టీహెచ్ వస్తుంది అనేటువంటి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పినట్లయితే, మరి ట్రీకి ముందు వైపున ఏ వస్తుందా, టీహెచ్ వస్తుందా, లేదా దా వస్తుందా, ఏ విధంగా కనుక్కోవాలా అనేటువంటి విషయాన్ని సో పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ని సప్లై చేసేటువంటి ఫెసిలిటేటర్స్ కూడా ఏం చేయాలి అంటే, ఈ చిన్న క్లారిటీ మీద ఆస్పిరెంట్స్కి స్టఫ్ని సప్లై చేసేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఓవరాల్గా ఆర్టికల్స్ అనేటువంటివి ఇదో డైలీ లైఫ్లో యూజ్ చేసేటప్పుడు మనకు చాలా సందర్భాలలో ఏదైనా ఒక పర్టికులర్ కామన్ నౌన్ని మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసుకుని అదే కామన్ నౌన్ని అదే సందర్భంలో రెఫర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. మరి రెఫర్ చేసేటప్పుడు దానికి ముందు వైపున టీహెచ్ వస్తుంది అనేటువంటి క్లారిటీ మనం ఇవ్వాలి. సో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనేటువంటివి సౌండ్ బేస్డ్, డెఫినెట్ ఆర్టికల్ అనేటువంటిది సెన్స్ బేస్డ్ అనేటువంటి విషయాన్ని పిల్లలకి మనం చెప్పగలగాలి. ఇండెఫినెట్ ఆర్టికల్స్ అనేటువంటివి నంబర్ బేస్డ్ అండ్ డెఫినెట్ ఆర్టికల్ షుడ్ నాట్ ఫాలో ద నెంబర్ ఆఫ్ ఎ కామన్ నౌన్ అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి. సో ట్రీస్ వచ్చినా ఇక్కడ ఏ రకమైనటువంటి నౌన్ వచ్చినా, అంటే కౌంటబుల్ కానీ అన్కౌంటబుల్ కానీ వచ్చినా దానికి ముందు వైపున మనం టీహెచ్ని రాయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ముందు వైపున కూడా టీహెచ్ రాయవచ్చు, మెటీరియల్ నౌన్కి ముందు వైపున కూడా టీహెచ్ రాయవచ్చు. ఈ క్రూషియల్ అకేషన్స్ని పిల్లవాళ్ళతో షేర్ చేసుకుంటే రేపు మీకు కమ్యూనికేషన్లో భాగంగా ఆర్టికల్స్ మీద వచ్చేటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానం చేయవచ్చు. ఒక ముక్కలో చెప్పాలి అంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్లో గ్రామటికల్ ఎర్రర్ని కనుక్కుంటామే, లేదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయే, ఆ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎక్కువగా కమ్యూనికేషన్ని బేస్ చేసుకుని కమ్యూనికేషన్ సందర్భంగా కమ్యూనికేషన్లో భాగంగా మనం ఉపయోగించే వాటిని రేపు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో వాటన్నింటినీ మనం క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఆర్టికల్స్ అనేటువంటి ఇండెఫినెట్ డెఫినెట్ అని సో పలాని దాని ముందు టీహెచ్ని దాన్ని ఉపయోగిస్తారు, ఇంకొక దాని ముందు ఏని ఉపయోగిస్తారు, ఇవన్నీ చెప్పినా కూడా రేపు ఎగ్జామినేషన్ వర్కౌట్ కావు. ఇన్ఫ్యాక్ట్ ఆస్పిరెంట్స్ కూడా ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యేటువంటి మిత్రులు కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని చూసినట్లయితే అటువంటి ప్రశ్నలు డిసప్పియర్ అయిపోయి వ్యానిష్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది అనేటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది. సో కమ్యూనికేషన్లో భాగంగా ఆర్టికల్స్ని ఏ విధంగా యూజ్ చేయాలి. సో చూడండి, ఇక్కడ మనం ప్రొనౌన్సియేషన్లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ టీహెచ్నే చూద్దాం. దీని ఒక సందర్భంలో దా అనాలి, ఒక సందర్భంలో ది అనాలి, దా ఎప్పుడు అనాలి, ది ఎప్పుడు అనాలి అనేటువంటిది మనకి కమ్యూనికేషన్లో భాగంగా ఓరల్ కమ్యూనికేషన్లో భాగంగా ప్రొనౌన్సియేషన్లో భాగంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీని పక్కన ఒక కాన్సోనెంట్తో స్టార్ట్ అయినటువంటి ఒక కామన్ నౌన్ ఉంది అంటే అప్పుడు దాని పలకాలి. దీని పక్కన ఒక వొవెల్ సౌండ్ ఇచ్చేటువంటి కామన్ నౌన్ ఉంది అంటే అప్పుడు ది అని పలకాలి. ప్రొనౌన్సియేషన్లో భాగంగా ఇంత చిన్న నేరో ఎలిమెంట్స్ కూడా లేకపోతే ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది. సో ఈ ఏ సందర్భంలో టీహెచ్ దా అనేటువంటి ప్రొనౌన్సియేషన్ కలిగి ఉంది అని కానీ, లేకపోతే ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో దాని అండర్లైన్ చేసి ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్ అని అడగడానికి ఛాన్స్ ఉంది.
అది ధాన దీన తెలుసుకోవాలి. మరొకసారి టీహెచ్ అనేది కాన్సోనెంటల్ సౌండ్ ఇచ్చేటువంటి కామన్ నౌన్కి ముందు వైపున యూజ్ చేసినప్పుడు దాగా పలకబడుతుంది, ఓవెల్ సౌండ్ ఇచ్చేటువంటి కామన్ నౌన్కి ముందు వైపున యూజ్ చేసినప్పుడు దీగా పలకబడుతుంది అనేటువంటిది మనకు ప్రొనౌన్సియేషన్ ఆస్పెక్ట్స్ లో. ఈ ప్రొనౌన్సియేషన్ లో ఇంకా సైలెంట్ లెటర్స్ అడుగుతాడు. సో ఏదైనా ఎన్ నాగా ఎప్పుడు పలకబడుతుంది, ఏదైనా ఒక ఎన్ ఇంగుగా ఎప్పుడు పలకబడుతుంది అనేటువంటి విషయాన్ని మనకి చాలా స్పష్టంగా సో 5th 6th క్లాసులో ప్రొనౌన్సియేషన్ భాగంగా ఇచ్చి ఉన్నారు. వాటిని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, ఓకే, నో ప్రాబ్లం. ఆర్టికల్స్ ఆ విధంగా. నెక్స్ట్ వాయిస్ ఉంది కదా, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. ఎటువంటి పరిస్థితుల్లో యాక్టివ్ వాయిస్ ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని ప్యాసివ్ వాయిస్ మార్చమని అడగడానికి ప్రాబబిలిటీ లేదు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో వాయిస్ అనేటువంటిది సో మనకి సిబిఎస్ఈ ఐఎస్ఈ బుక్స్ కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి ప్రాబబిలిటీ ఉంది అనేటువంటి రూమర్స్ కూడా వినపడుతున్నాయి. అతి తొందరలోనే సిబిఎస్ఈ ప్యాటర్న్ ని అడాప్ట్ చేసుకోవడానికి 2 స్టేట్ గవర్నమెంట్స్ ప్రయత్నం చేస్తున్నాయి. సో కాబట్టి క్వశ్చన్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ అనేది చాలా క్రూషియల్గా క్రిటికల్గా మారబోతుంది. కేవలం 5 రోజుల్లోనో 6 రోజుల్లోనో ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ చెబుతాము అని అంటే అది అంత సులభమైనటువంటి విషయం కాదు. ఓవరాల్గా డెప్త్ ఉండాలి. సో 5 రోజుల్లో 6 రోజుల్లో ఇంగ్లీష్ గ్రామర్ని కంప్లీట్ చేస్తున్నారు అంటే సో ట్రెడిషనల్ గ్రామర్ని చెప్పేస్తున్నారు. సో ఫెసిలిటేటర్స్గా మిగిలినటువంటి మిత్రులు కూడా ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ట్రెడిషనల్ గ్రామర్ని పిల్లలకి చెప్పడం వల్ల ఇంటెన్షనల్గా మనం వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నామని గమనించండి. సో కొన్ని వందల ఆస్పిరేషన్స్ వాళ్ళ మీద ఉంటాయి. నా కొడుకు నా కూతురు జాబ్ సంపాదిస్తారు, ఈసారి కోచింగ్లకు మన దగ్గరికి పంపుతూ ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా మిస్గైడ్ చేయకుండా పిల్లల్ని అంటే ట్రెడిషనల్ గ్రామర్ చెప్పి గ్రామర్ అయిపోయిందని చెప్పకుండా ఈ ట్రెడిషనల్ గ్రామర్కి ఈ ఫంక్షనల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అడాప్ట్ చేసుకొని చెప్పినట్టయితే బాగుంటుంది. ఎటువంటి సందర్భంలో ఇంగ్లీషు కంటెంట్ అనేటువంటిది మినిమం 15 to 20 డేస్ చెప్పగలిగితేనే పిల్లవాడికి న్యాయం జరగగలుగుతుంది. డైలీ 8 to 9 అవర్స్. సో ఇట్లా చేయగలిగితేనే ఉంటుంది. కానీ 4-5 రోజుల్లో కంప్లీట్ చేసేస్తామంటే ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. అండ్ ఏ స్మాల్ అప్పీల్, ఏ ప్లీడ్ టు ద galaxy of faculty members to not carry such a type of opinion in coaching centers or even in front of the aspirants, right? So voice అనేటువంటిది మనం చెప్పినాం. సో వాయిస్ మీద మనకు కనపడేటువంటి ప్రశ్న ఎలా ఉంటుంది అంటే ఓవరాల్ గా సో ఇట్ హ్యాస్ బీన్ డన్ అనేటువంటి ఒక చిన్న సెంటెన్స్ ఇచ్చినాడు. ఇది యాక్టివ్ వాయిస్ ఉందా ప్యాసివ్ వాయిస్ ఉందా దీన్ని అడగడానికి ఛాన్స్ ఉంది. ఇచ్చినటువంటి సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చమని లేదా ఇచ్చినటువంటి సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్లోకి మార్చమని అడిగేటువంటి అవకాశాలు అయితే లేవు. ఏదైనా ఒక సెంటెన్స్ ఇచ్చి అది ఏ వాయిస్లో ఉంది లేదా ఏదైనా ఒక సెంటెన్స్ ఓపెన్ అండర్లైన్ చేసి అది యాక్టివ్ ఓపా ప్యాసివ్ ఓపా చెప్పండి అని అడగడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనం డైలీ లైఫ్లో స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అనేటువంటి ఒక స్లోగన్ని లేదా ఒక కొటేషన్ని మనం డైలీ లైఫ్లో చాలా చోట్ల చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్సా లేదా ప్యాసివ్ వాయిస్లో ఉన్నటువంటి సెంటెన్సా అని అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఏం చేస్తాం, సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్ ప్లేస్ రాయాలి, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ ప్లేస్ రాయాలి, చివరి రాసిన సబ్జెక్ట్ ముందు వైపున బై అనే ప్రిపోజిషన్ పెట్టాలి. వర్బ్ అనేటువంటిది V1లో ఉన్న V2లో ఉన్న V3లోకి రాయాలి, V3లోకి రాసిన వర్బ్కు ముందు వైపున ఒక యాక్సిలరీ వర్బ్ రాయాలి అనేటువంటి చిన్న సబ్మిషన్తో మన వాయిస్ అయిపోయింది అని చెప్తాం. కానీ అడిగేటువంటి ప్రశ్న మారుతుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ కరెక్టే, ఆ విధంగా చెప్పడం కరెక్టే. కానీ సో చాలా డైమెన్షన్స్లో సబ్జెక్ట్ని ఒక ఫ్యాకల్టీ మెంబర్గా మనం అనలైజ్ చేసి రేపటి ఎగ్జామినేషన్లో ఏమొస్తుందో ఎక్స్పెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి తప్పితే సో మన సార్లు మనకి ఏ విధంగా ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించినారో లేదా మనం చదువుకున్నటువంటి పుస్తకంలో ఏ విధంగా ఇంగ్లీష్ గ్రామర్ ఉందో దాన్ని మాత్రమే చెప్పి పిల్లల్ని మనం మోసగించకూడదు అనేటువంటిది నా యొక్క ఎథికల్ వాల్యూ. రైట్, స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అనేటువంటిది ఏ వాయిస్లో ఉంది. ఒకవేళ స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ అనేటువంటి సెన్స్ మారకుండా మనం తిరిగి రాయగలిగితే ఈ క్రింది 4 ఆప్షన్స్లో ఏ విధంగా రాయగలుగుతాం, ఇది రేపటి ఎగ్జామినేషన్లో అడగబోయేటువంటి ప్రశ్న అన్నమాట. సో మీరు గమనించాలి, వాయిస్లో అయినా స్పీచ్లో అయినా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో అయినా సెంటెన్స్ యొక్క ఫామ్ మారుతుందే కానీ సెంటెన్స్ యొక్క సెన్స్ మారదు. ఐ రిపీట్, వాక్య నిర్మాణము మారుతుందే కానీ వాక్యం యొక్క అర్థం మారదు. అందుకని వీటిని ఏమంటామంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని అంటాం. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్తో కలుపుకొని డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ లాంటివి వాక్య నిర్మాణంలో తేడా ఉంటుంది తప్పితే ఆ వాక్యం ఇచ్చేటువంటి అర్థంలో యాక్టివ్ వాయిస్లో అయినా ప్యాసివ్ వాయిస్లో అయినా
డైరెక్ట్ స్పీచ్లో అయినా ఇండైరెక్ట్ స్పీచ్లో అయినా. అండ్ దెన్ ఒక డిగ్రీలో నుంచి ఇంకొక డిగ్రీ, ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ స్ట్రక్చర్ పరంగా మనం చేసినటువంటి ఒక టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇంకొక టైప్ ఆఫ్ సెంటెన్స్కి మార్చినా కూడా అర్థం నందు ఏమాత్రం చేంజ్ ఉండదు. కాబట్టి స్మోకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్ ఇంకొక రూపంలో మనం చెప్పగలిగితే ఏ విధంగా చెప్పగలుగుతాం అనేటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. సో మనకు న్యూస్ పేపర్ హెడ్డింగ్స్లో అన్నీ కూడా ఎటువంటి సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఎందుకు సబ్జెక్ట్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం ప్యాసివ్ వాయిస్లో? ప్యాసివ్ వాయిస్లో ఎక్కడైతే సబ్జెక్టును మనం ఉపయోగించకూడదో, సబ్జెక్ట్ను ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉండదో, ఆ సందర్భంలోనే ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేయాలనేటువంటి చిన్న సెన్స్ని మనం స్టూడెంట్స్తో షేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో దీనిని ఎత్తడమే స్పీచ్ అనేది రెండు రకాలు, ఒకటి డైరెక్ట్ ఒకటి ఇండైరెక్ట్. ఇద్దరు మాట్లాడుకునే విషయాన్ని అట్టే రాస్తే డైరెక్ట్ అని, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే విషయాన్ని మూడో వ్యక్తి నాలుగో వ్యక్తులు చెబుతుండగా రాస్తే ఇండైరెక్ట్ అని. ఇండైరెక్ట్ లక్షణాలు ఇలా ఉంటాయి, డైరెక్ట్ లక్షణాలు ఇలా ఉంటాయి. డైరెక్ట్లో స్టేట్మెంట్ ఇలా మారుస్తాం, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఇలా మారుస్తాం, ఇంపరేటివ్ ఇలా మారుస్తాం, ఎక్స్క్లమేటివ్ ఇలా మారుస్తాం. అయిపోయింది స్పీచ్ అనేటువంటి ప్రస్తావన మాత్రం రేపు ఎగ్జామినేషన్లో క్లిక్ కాకపోవచ్చు. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో ఏదైనా ఒక సెంటెన్స్ ఉన్నప్పుడు తప్పనిసరిగా అది ఈ క్రింది వాటిలో ఏ రకమైనటువంటి సెంటెన్స్ అయితే, సింపులా, కాంపౌండా, కాంప్లెక్సా, ఇట్లా అడిగినట్టే మనం చెప్పినటువంటి సబ్మిషన్ పిల్లవాడికి ఏం ఉపయోగపడుతుందో ఒకసారి చూడండి. డైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోనికి మనం మార్చినాము అంటే తప్పనిసరిగా ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు ఏ పదాలు మారడానికి ఛాన్స్ ఉంది. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఓవరాల్గా డైరెక్ట్ స్పీచ్ నుంచి రిపోర్టెడ్ స్పీచ్లోనికి లేదా ఇండైరెక్ట్ స్పీచ్లోనికి ఒక సెంటెన్స్ను మార్చినప్పుడు ఏ అంశాలు మారుతాయి? ప్రొనౌన్స్ యొక్క పరిస్థితి, వర్బ్స్ యొక్క పరిస్థితి, ఓవరాల్గా అడ్వర్బ్స్ ఆఫ్ టైము, అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ యొక్క పరిస్థితి, వీటన్నింటినీ జాగ్రత్తగా మనం పిల్లవాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే కేవలం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోనికి మార్చడము అనేటువంటిది మాత్రమే టీచర్ యొక్క జాబ్ కాదు. రేపు ఉదయాన్నే మీకు పోస్ట్ వచ్చిన తర్వాత చిన్నపిల్లలకి ఏ పదాలు మారుతాయి, ఎందుకు మారుతాయి, ఎందుకు ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటిది పాస్ట్ టెన్స్లో పాస్ట్ టెన్స్ అనేటువంటి హెడ్డింగ్ కింద మాత్రమే ఉంటుంది, ప్రజెంట్ టెన్స్లో ఫ్యూచర్ టెన్స్లో ఇండైరెక్ట్ స్పీచ్ ఎందుకు ఉండదు అనేటువంటి విషయాన్ని మన పిల్లలకి ఎన్నో డిస్కస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్లో ఉంటాయి, ఇండైరెక్ట్ స్పీచ్లోనికి పాస్ట్ టెన్స్లోనే ఉంటే అది ఎలా మారుతుంది, ఎందుకు మారుతుంది, ఈ విషయాలన్నింటినీ మనం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేసినట్లయితే సో తప్పనిసరిగా రేపటి ఎగ్జామినేషన్లో పేపర్ సెటర్ యొక్క ఐడియాస్ని, ఎక్స్పెక్టేషన్స్ని మనం రీచ్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇక డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో భాగంగా మనకు అడ్జెక్టివ్స్ మరియు అడ్వర్బ్స్ మీద పట్టు ఉండాలి. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని కంపారిజన్కి మాత్రమే యూజ్ చేస్తాం. సో ఆ కంపారిజన్లో భాగంగా పాజిటివ్ అంటే ఏంటి, దెన్ కంపారిటివ్ అంటే ఏంటి, సూపర్లేటివ్ అంటే ఏంటి. అయితే పాజిటివ్ అయినా, కంపారిటివ్ అయినా, సూపర్లేటివ్ అయినా వాక్య నిర్మాణంలో మార్పు ఉంటుంది, కానీ ఎటువంటి పరిస్థితుల్లో అర్థం నందు మార్పు ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఒక సెంటెన్స్ని ఒక డిగ్రీ నుంచి మరొక డిగ్రీకి మనం మార్చినంత మాత్రాన సో అర్థము మారకూడదు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సరిపోతుంది. సో పాజిటివ్ నుంచి కంపారిటివ్, కంపారిటివ్ నుంచి సూపర్లేటివ్కి మార్చడమైనా మాత్రమే కాకుండా అసలు మార్చాల్సిన అవసరం ఏముండదు. మార్చినప్పుడు ఏ ఐటమ్స్ని మనం కన్సిడర్ చేయాలి, పాజిటివ్ డిగ్రీలో ఇచ్చినటువంటి సెంటెన్స్ని సూపర్లేటివ్లోనికి మార్చలేకపోవడానికి కారణం ఏంటి, అదో ఆ వన్ ఆఫ్ దా వచ్చినప్పుడు కానీ లేకపోతే దా వచ్చినప్పుడు కానీ అడ్జెక్టివ్ని ఎన్ని రకాలుగా మనం మార్చాలి. వన్ ఆఫ్ దా వచ్చినప్పుడు ఏదైనా గ్రామటికల్ ఎర్రర్ మన డైలీ లైఫ్లో జరిగేటువంటి అవకాశం ఉందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ద రినౌండ్ పర్సనాలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరో ఒక పొలిటికల్ లీడర్ ఏమంటాడంటే అమరావతి ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాపిటల్ సిటీ ఇన్ ద వరల్డ్ అని అంటాడు. అందులో ఏమైనా తప్పు ఉందా? సో డైలీ లైఫ్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో వచ్చేటువంటి మిస్టేక్స్ అన్నింటినీ కూడా మనం జాగ్రత్తగా పిల్లవాళ్ళతో డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించి క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది డైలీ లైఫ్లో కమ్యూనికేషన్లో చాలా విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. విరివిగా ఉపయోగించేటువంటి సందర్భాన్ని మనం చెప్పాలి తప్పితే ఏదైనా ఒక అసర్టివ్ సెంటెన్స్కి లేదా ఏదైనా ఒక ఇంపరేటివ్ సెంటెన్స్కి మనం క్వశ్చన్ ట్యాగ్ని ఏ విధంగా తయారు చేయాలని పిల్లలకి క్లాస్ రూమ్లో చెప్పడము, స్టూడెంట్స్ కూడా అదే నేర్చుకోవడము సరైనటువంటి విధానం కాకపోవచ్చు ఈసారి. సో ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది ఎన్ని రకాలుగా మనం ఉపయోగిస్తాం, అసలు ఎందుకు ఉపయోగిస్తాం? మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడం కానీ లేదా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని మన లిజనర్ చేత యాక్సెప్ట్ చేయించడం కోసం, యాక్సెప్టెన్స్ కోసము మరియు కన్ఫర్మేషన్ కోసము ఈ క్వశ్చన్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సబ్జెక్టు దిస్సు కానీ, దట్టు కానీ, దీసు కానీ, దోసు కానీ ఉన్నప్పుడు లేదా ఇట్టు ఉన్నప్పుడు
మనం క్వశ్చన్ ట్యాగ్స్ ఏ విధంగా ఉంటాయి, లేదా ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ ఏ విధంగా మారుతాయి అనేటువంటి విషయాన్ని చెప్పాలి, అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. కానీ ట్రెడిషనల్గా క్వశ్చన్ ట్యాగ్ని ఫ్రేమ్ చేసేటువంటిది మనకు కమ్యూనికేషన్లో సెట్ అయ్యేటువంటి అవకాశం లేదు అనేటువంటిది మనం జాగ్రత్తగా చూడాలి. ఇక టెన్సెస్కి సంబంధించి ఓవరాల్గా సెంటెన్స్, అందులో వర్బ్, ఆ వర్బ్ని యూజ్ చేసినటువంటి టెన్స్, అంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ మీద పూర్తి పట్టుండాలి. 12 రకాల టెన్సెస్లో 12 రకాల సెంటెన్సెస్ ఏ విధంగా ఉంటాయో మనం నేర్చుకునేటువంటి ప్రయత్నించాలి. ఆ 12 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి కదా, వాటికి నెగిటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా తయారు చేయాలో చూడాలి. 12 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి కదా, వాటికి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఏ విధంగా తయారు చేయాలో చూడాలి. 12 రకాల సెంటెన్సెస్ ఉన్నాయి కదా, ఇంటరాగేటివ్ సెంటెన్స్లో వాటికి 12 రకాల పాజిటివ్ రెస్పాన్సెస్, 12 రకాల నెగిటివ్ రెస్పాన్సెస్ ఏ విధంగా ఉంటాయో మనం పిల్లలకి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. స్టూడెంట్స్ కూడా అదే ధోరణిలో నేర్చుకోవాలి. అంటే ఈ టెన్సెస్ ఓవరాల్గా ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఒక్కొక్క దాని 4 రకాలు, 4 12 రకాల టెన్సెస్, 12 రకాల స్ట్రక్చర్స్. ఆ 12 రకాల స్ట్రక్చర్స్ని యూజ్ చేసేటువంటి సందర్భాలు నేర్చుకొని పోతే రేపటి ఎగ్జామినేషన్లో అంత ఫలితం ఉండకపోవచ్చు. ఓవరాల్గా సెంటెన్స్ కన్స్ట్రక్షన్ మీద, ఓబు యొక్క ఫామ్ మీద, రూట్ ఓబు మీద రకరకాల ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక టెన్స్లో ఉండేటువంటి సెంటెన్స్ని ఇచ్చి దీనికి ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏ విధంగా తయారు చేస్తారు, లేదా మనము క్లియర్గా 5th క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయి. ఏముంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి రాస్తే ఎలాగా మారుతుంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఒక సెంటెన్స్ ఉంది, దాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్లోకి మార్చినప్పుడు ఎలా ఉంటుంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో ఒక సెంటెన్స్ ఉంది, దాన్ని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లోకి మార్చినప్పుడు ఎలా ఉంటుంది. అంటే ఓపెన్ మాత్రమే మార్చుకొని సబ్జెక్టు ఆబ్జెక్ట్ను అలాగే పెట్టుకొని ఏ విధంగా మార్చగలగల, ఇట్లా సెవరల్ వేరియేషన్స్ చేసిన వేరియేషన్స్ చూడాలి. కేవలం సింపుల్ ప్రజెంట్ టెన్స్ని అదో హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి, ఆ తర్వాత హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడానికి, ఆ తర్వాత న్యూస్ పేపర్ హెడ్డింగ్స్లో దీన్ని పెట్టడానికి, రిపీటెడ్ యాక్షన్స్ చెప్పడానికి, ఇట్లా 4-5 సందర్భాలు చెప్పుకొని సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూసేజ్ అయిపోయింది అనేటువంటి మాట మనం చెప్పకూడదు. ఇక్కడనే ఓబు సబ్జెక్టు ఓబు అగ్రిమెంట్ కూడా మనం చెప్పాలి. థర్డ్ పర్సన్ సింగులర్ ప్రొనౌన్ వచ్చినప్పుడు ప్రజెంట్ టెన్స్లో ఓబు యొక్క రూపాలు ఏ విధంగా మారుతాయి ఇక్కడే మనం చూడాలి అనమాట. హెల్పింగ్ ఓబు లేకుండా ఓబు ఎన్ని టెన్స్లో మనకు కనపడుతుంది, సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ రెండింటిలో హెల్పింగ్ ఓబు సహాయం లేకుండా మనం ఓబుని యూజ్ చేయవచ్చు. రిమైనింగ్ 10 టెన్సెస్లో మనం యాక్సిలరీ ఓబు యొక్క సహాయాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. యాక్సిలరీ ఓబు అంటే ఏంటి, అందులో ప్రైమరీ యాక్సిలరీస్ ఏంటి, అండ్ దెన్ మోడల్ యాక్సిలరీస్ ఏంటి, ఈ రకమైనటువంటి డిస్కషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని డైలీ లైఫ్లో టెన్సెస్ని ఎన్ని సందర్భాల్లో ఉపయోగిస్తాం. జరుగుతున్నటువంటి కళ్ళ ముందర జరుగుతున్నటువంటి దానిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో, జరిగిపోయినటువంటి దానిని పాస్ట్ టెన్స్లో, ఒక షెడ్యూల్ను బేస్ చేసుకుని జరగబోయేటువంటి దానిని ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తామనేటువంటి బ్రాడర్ డిస్కషన్ చేయాలి. అయితే విల్లు షెల్ను యూజ్ చేసుకుని సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యూజ్ చేస్తాం అనేటువంటిది మనకు తెలిసినటువంటి యూసేజ్ ఫ్యూచర్కు సంబంధించినటువంటిది. అయితే విల్ ఉన్నప్పుడు ముందు వైపున సబ్జెక్ట్ ఏముంటుంది, షెల్ ఉన్నప్పుడు ముందు వైపున సబ్జెక్ట్ ఏముంటుంది, డిటర్మినేషన్కి ఏం యూజ్ చేయాలి, అండ్ దెన్ ఇంటెన్షన్కి ఏం యూజ్ చేయాలి అనేటువంటి విషయాలను కూడా మనం ఇక్కడే డిస్కస్ చేయాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ద్వారా, ప్రజెంట్ కంటిన్యూషన్స్ ద్వారా, అండ్ దెన్ విల్లు షెల్ ద్వారా, అబౌట్ టు ద్వారా, గోయింగ్ టు ద్వారా, అంటే స్పెషల్ వర్బ్స్ ద్వారా కూడా మనం సింపుల్ ఫ్యూచర్ని రిప్రజెంట్ చేయవచ్చు. ఈ సందర్భాలన్నీ మనం పిల్లలకి చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. స్టూడెంట్స్ కూడా అలాగే నేర్చుకోవాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి అండ్ దెన్ సింపుల్ పాస్ట్ టెన్స్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్స్ చెప్పాలి, రెండింటిని కంపారిటివ్గా చెప్పాలి. సింపుల్ పాస్ట్ టెన్స్కి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి డిఫరెన్స్, కంపారిజన్ చెప్పాలి. సో రకరకాల ఫ్యూచర్ని రిప్రజెంట్ చేసేటువంటి సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఇవి డైలీ లైఫ్లో అవసరం. ఇదే తప్పితే ఎన్ని రకాల టెన్స్లు ఉన్నాయి, ఒకదాన్ని ఎన్ని రకాలు చేశారు, దాని స్ట్రక్చర్ ఏంటి అని ఎప్పటికీ అడిగేటువంటి అవకాశం లేదు అని గమనించాలి. ఇక ప్రిపోజిషన్స్కు సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాం. ఏంటది అంటే ఈ ప్రిపోజిషన్స్ డైలీ లైఫ్లో చాలా ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేస్తుంటాం. ఆ ఫ్రీక్వెన్సీ ఉండేటువంటి కాంటెక్స్ట్ అన్ని పక్కన తీసి ఎన్ని రకాలుగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ప్రిపోజిషన్ని, ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి ముందు వైపున అట్ పెట్టచ్చు, హాస్పిటల్కి ముందు వైపున ఇన్ పెట్టచ్చు, హాస్పిటల్కి ముందు వైపున అవుట్ పెట్టచ్చు, హాస్పిటల్కి ముందు వైపున అరౌండ్ పెట్టచ్చు, హాస్పిటల్కి ముందు వైపున బిసైడ్ పెట్టచ్చు. అంటే ఏదైనా ఒక నౌన్ ముందు వైపున ఇట్లా వస్తుంది అనేటువంటి సబ్మిషన్స్ కానీ తర్వాత అక్విజిషన్స్ కానీ మనం చేయకూడదు. సో ఒక పదాన్ని ఉపయోగించినటువంటి సందర్భాన్ని బట్టి మనం ప్రిపోజిషన్ యూజ్ చేయాలి తప్పితే పలాని పదం తర్వాత పలాని పదానికి ముందు వైపున ఖచ్చితంగా ఇవే ఉంటాయి అనేటువంటివి చాలా తప్పుడు సంకేతాలు ఇచ్చేటువంటి ప్రిపరేషన్ అవుతుంది అది. సో కాబట్టి ఈ ప్రిపోజిషన్కు సంబంధించి
సంబంధించి చాలా జాగ్రత్తగా మీరు చేసినట్లయితే రేపటి ఎగ్జామినేషన్లో అప్పర్ హ్యాండ్ వస్తుంది. ఓవరాల్గా ఎలిమెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ రెండింటి చూసినాం. కమ్యూనికేషన్ ని ఓరల్ మరియు రిటర్న్ ఫామ్ రెండు చూసినాం. రిటర్న్ ఫామ్ లో ఏమేమి డిస్కస్ చేయాలో మనం ఒకసారి చూసినాం. ఓరల్ ఫామ్ లో ఓవరాల్ గా ట్రెడిషనల్ గ్రామర్ ని ఫంక్షనల్ యూసేజ్ లో రేపు ఉదయాన్నే ఏ అనేటువంటి వ్యక్తి వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నాడు, బి అనేటువంటి వ్యక్తి ఏమనడానికి అవకాశం ఉంది. ఇవే క్వశ్చన్స్ ఉంటాయండి కూడా. సో బి దిస్ ఈజ్ అని చెప్తాడా, మై నేమ్ ఈజ్ అని చెప్తాడా, హియర్ దిస్ ఈజ్ అని చెప్తాడా, ఏ రకమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ బి ఇవ్వడానికి అవకాశం ఉందో ఎక్స్పెక్ట్ చేయాలి. దానినే క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ అని మనం అనడానికి అవకాశం ఉంది. సో ఈ లెవెల్లో మనకి కమ్యూనికేషన్ మీద రేపటి ఎగ్జామినేషన్ లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఈ కమ్యూనికేషన్ మీద ఒక ఎక్స్క్లూజివ్ వీడియో మనం తర్వాత చేసి మీతో షేర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఈ వెస్ట్ మినిస్టర్ కోచింగ్ సెంటర్, వెస్ట్ మినిస్టర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం ఇటువంటి వీడియోస్ ఎన్నో ప్రీసియస్ వాల్యుబుల్ వీడియోస్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. సో సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ను చూస్తూ మీ యొక్క ఎగ్జామినేషన్లో ఎక్సెల్ అయ్యి మీ యొక్క పోస్ట్ను సాధించడానికి మార్గం సుగమం చేసుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. ఇది సెకండ్ లెవెల్ రిగార్డింగ్ సిలబస్ అనాలిసిస్.